Hi, this is Ajay. Welcome to my channel Iconic Thoughts. Today we will go through a detailed analysis on Amravati Outer Ring Road, which is proposed by the central and state government of Andhra Pradesh. ఈ సెషన్లో మనం అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేది ఏ ప్రాంతాల మీదుగా వెళ్తుందనేది క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది మనం మొదటిగా కంచికచర్ల నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది కంచికచర్ల. ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కృష్ణానది వస్తుంది. ఇక్కడ మున్నలూరు కునికినపాడు మధ్యగా ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ అనేది ముత్తాయిపాలెం దగ్గర ల్యాండ్ అవుతుంది. ఇది గుడి అమరావతి ధరణికోట దగ్గరలో ఉంటుంది. ఈ ముత్తాయిపాలెం అనేది ఇక్కడ మనకి బ్రిడ్జ్ ల్యాండ్ అవుతుంది. ఓకేనా. ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వస్తే కాసిపాడు, బల్సుపాడు, లింగాపురం, 75 తాళ్ళూరు, ఖమ్మంపాడు వీటి మధ్యగా ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది వెళ్తుంది. పెద్దకూరుపాడు యువతలుగా పాడిబండ్ల, వర్గాని, చిన్నగ వెలుగుపుడి వీటిని కవర్ చేసుకుంటూ ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది వెళ్తుంది. ఇక్కడ మందపాడు, బండారుపల్లి, విసదల, పేరేచెర్ల, మేడికొండూరు ఈ ఊర్లన్నీ కవర్ చేసుకుంటూ ఔటర్ రింగ్ రోడ్ అనేది మనకి ఇక్కడ నేషనల్ హైవే 16 మీదుగా పుత్తూరు దగ్గర కలుస్తుంది. అక్కడి నుంచి ముందుకు వస్తే వింజనంపాడు, అనంతవరపాడు, ఇక్కడ నారాకోడూరు లోపలగా వేజన్ల మీదుగా సెలపాడు, సేకూరు ఈ ఊర్లన్నీ కవర్ చేసుకుంటూ ఔటర్ రింగ్ రోడ్ అనేది ఇక్కడ నందివెలుగు దగ్గర కలుస్తుంది. ఈ నందివెలుగు తెనాలి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే కొంచెవరం, దంతలూరు దాటి మున్నంగి దగ్గర ల్యాండ్ అవుతుంది. ఇక్కడ కృష్ణానది మీద ఒక వంతెన నిర్మించాల్సి వస్తుంది. ఇది మున్నంగి నుంచి అవతల వైపుగా తొట్లవల్లూరు దగ్గర ల్యాండ్ అవుతుంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఉయ్యూరు, కంకిపాడు మధ్యలో నుంచి నెప్పల్లె మీదుగా ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది వెళ్తుంది. మారేడుమాకు, తెన్నూరు, తరిగొప్పల మీదుగా వచ్చి పెద్దౌట్పల్లి దగ్గర కలుస్తుంది. ఇది గన్నవరానికి సమీప దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే వీరపనేనిగూడెం, మెట్లపల్లి, నర్సింగపాలెం ఈ ఊర్లన్నీ కలుపుకొని వెళ్తూ ఆగిరిపల్లి దగ్గర కలుస్తుంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఔటర్ రింగ్ రోడ్ అనేది గణపవరం మీదుగా మైలవరం దగ్గరికి వెళ్ళి కలుస్తుంది. మైలవరం దాటగానే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కొండ ప్రాంతం అనేది ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసి 2-3 టన్నెల్స్ పడే అవకాశాలు ఉన్నాయి. అది దాటిన తర్వాత గూడెం మాధవరం, తిమ్మాపురం, చిన్నరావుపాలెం ఇవన్నీ కలుపుకుంటూ నరసింహరావుపాలెం మీదుగా ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది వచ్చి మనకి ఇక్కడ కంచికచర్ల దగ్గర ఎండ్ అవుతుంది. మనం ఇప్పుడు కంచికచర్ల నుంచి మళ్ళీ కంచికచర్ల వరకు ఎంత డిస్టెన్స్ వస్తుంది అనేది ఈ మ్యాప్లో క్లియర్గా చూద్దాం. ఇక్కడ పేరేచెర్లకు వచ్చేసి 40 కిలోమీటర్స్ కంచికచర్ల నుంచి, పుత్తూరు 50 కిలోమీటర్స్, వడ్లమూడి 70 కిలోమీటర్స్, తెనాలి 80 కిలోమీటర్స్, గుంటూరు బార్డర్ 90 కిలోమీటర్స్, ఉయ్యూరు 110 కిలోమీటర్స్, గన్నవరం 120, ఆగిరిపల్లి 140 కిలోమీటర్స్, మైలవరం 150, ఇప్పుడు మనం ఎండ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. కంచికచర్ల టోటల్ 189 కిలోమీటర్స్. దిస్ ఈజ్ వాట్ ది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్డ్ ఔటర్ రింగ్ రోడ్ 189 కిలోమీటర్స్. This is my assumption map only. Government has not announced any perfect map
till now. I have did a lot of survey on it and made this outer ring road map. 70 to 80% my assumption will be right. The map will be in this way only. If you like this video, please subscribe to my channel Ajay's Iconic Thoughts. Thank you very much for seeing this video. Have a nice day. మీరు రాజధాని ప్రాంతంలో ఏదైనా స్థలం కొనాలనుకుంటే ఈ కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.